హలో మూవీ లవర్స్. F2, F3 మూవీల వరుస హిట్స్ తర్వాత అనిల్ రావుపుడి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమే కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ సంక్రాంతికి థియేటర్స్ లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ మొత్తం చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వైడి రాజుగా విక్టరీ వెంకటేష్ చేసిన రోల్ అనిల్ రావుపుడి తన కోసమే రాసినట్టు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయింది. వెంకటేష్ కూడా తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు. వెంకటేష్ వైఫ్ గా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్ కూడా ఇన్నోసెంట్ వైఫ్ గా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి ఐపీఎస్ ఆఫీసర్ మీను పాత్రలో బాగుంది. ఇక ఈ మూవీలో బుల్లిరాజుగా చేసిన బొడ్డోడు మాత్రం ఎరగదీశాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే బుల్లిరాజు సీన్స్ అన్ని థియేటర్స్ లో నవ్వులు పూయిస్తూ ఫస్ట్ హాఫ్ కే హైలైట్ గా నిలిచాయి. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిజ్రోలియో సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే దిల్ రాజు డబ్బులన్నీ గేమ్ చేంజర్ కే పెట్టి ఈ మూవీకి సరైన బడ్జెట్ పెట్టలేదేమో. సీన్స్ అన్ని ఆర్డినరీగా ఉన్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. యానిమల్ మూవీతో ఫేమస్ అయిన ఉపేంద్ర లిమాయేకి మంచి క్యారెక్టర్ దొరికింది. కానీ అనిల్ రావుపుడి తనతో చేయించిన సీన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సరైన కథ లేకపోవడం, ఉన్న కథకు కూడా లాజిక్స్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. ఎక్స్ కాప్ అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వైడి రాజు తన వైఫ్, నలుగురు పిల్లలతో కలిసి రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఐపీఎస్ ఆఫీసర్ మీను ఒకరోజు వైడి రాజు దగ్గరకు వచ్చి ఒక సీక్రెట్ రెస్క్యూ ఆపరేషన్ కోసం డిపార్ట్మెంట్ కి సహాయం చేయమని తనని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో వైడి రాజు వైఫ్ కూడా ఎందుకు భాగమవుతుంది, ఆ తర్వాత ఏం జరిగిందనే ఈ సినిమా బేసిక్ స్టోరీ. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ హిట్ అయి పాపులర్ అయిన పాటల వల్ల, విక్టరీ వెంకటేష్ కున్న ఇమేజ్ వల్ల ఫన్ కోసం వెళ్లే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ మూవీ నచ్చొచ్చేమో. పర్లేదనిపించేలా ఉన్న ఫస్ట్ హాఫ్, బలవంతంగా రుద్దినట్టుగా ఉన్న ఓవర్ డోస్ అండ్ రిడిక్యులస్ కామెడీతో సాగిన సెకండ్ హాఫ్ నాకైతే ఈ సినిమాని బిలో యావరేజ్ అనిపించేలా చేశాయి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.